ఓకే అండి. సొలొమోన్ గారు మిమ్మల్ని మీరు జస్ట్ ఒక నిమిషం పరిచయం చేసుకొని మీరు కంటిన్యూ అవ్వండి సార్. సార్ ఒకసారి లైవ్ లో ఉన్నటువంటి అందరికీ యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్ ని వీక్షిస్తున్నటువంటి సోదరులు కూడా యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే సంఘం దేశద్రోహుల్ని తయారు చేస్తుందా అని. నాకు యాక్చువల్లీ బ్రదర్ బాబు సార్ చెప్పినప్పుడు ఇలా దేశ సంఘము దేశద్రోహుల్ని తయారు చేస్తుందంట ఇలా మాట్లాడుతున్నారు మన హైందవ సహోదరులు అన్నప్పుడు నాకు నిజంగా ఒకసారి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సంఘము దేశద్రోహుల్ని తయారు చేయటం ఏంటని. ఎందుకు అంటే ఇలాంటి థాట్ కూడా రావడానికి వీల్లేదు. అలాంటిదే బైబిల్ గ్రంథం. సంఘం అంటే బైబిల్ యొక్క పరిణితి కలిగినటువంటి వాళ్ళు పాస్టర్స్ ఆ సంఘంలో బైబిల్‌నే బోధిస్తారు తప్పితే, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు గాని, వాళ్ళు మరొక రకమైనటువంటి ఆహ్, ఆహ్, బోధలు గాని, మనుషుల్ని పాడు చేసేటువంటి విషయాలు గాని అక్కడ చెప్పబడవు. బేసికల్లీ చర్చ్ అనగానే ఒక క్రమశిక్షణ, మానవుడి యొక్క జీవితం యొక్క ఆహ్, పద్ధతులు, మనిషి ఎలా ధర్మ పాలన చేయాలి, మానవుడు ఎలా జీవించాలి సమాజంలో అని చెప్పేటువంటి సంఘములో దేశద్రోహులుగా చేస్తున్నారు అంటే, అది చాలా నమ్మడానికి గాని, వినడానికి గాని ఏమాత్రం అది సరైనటువంటిది కాదు. ఆశ్చర్యమేస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశద్రోహి అంటే అర్థం ఏంటి అంటే, దీన్ని ఎవరైతే మన సహోదరులు క్రైస్తవులు లేదా పాస్టర్స్ దేశద్రోహులు చేస్తున్నారు అని అంటున్నారో, అలిగేషన్ చేస్తున్నారో, బహుశా వాళ్ళకి కూడా తెలుసో తెలీదో నాకు తెలీదు. దేశద్రోహి అంటే డెఫినిషన్ తెలుసో తెలీదో. ఒకసారి గనక మనము దేశద్రోహి అనే పదాన్ని గనక చూసినట్లయితే ఆహ్, నార్మల్లీ అర్థంలో, సామాన్యమైనటువంటి అర్థంలో ఏమొస్తదంటే, దేశానికి హాని తలపెట్టేవాడు అని అర్థమొస్తది. దేశద్రోహి అంటే హాని తలపెట్టేవాడు లేదా హాని చేసేవాడు అని. నువ్వు ఒకవేళ ద్రోహి పక్కన దేశం పెట్టావంటే దేశానికి హాని చేసేవాడు అని అర్థమొస్తది. అవునా? నిజంగా క్రైస్తవులు లేదా సంఘాల్లో దేశద్రోహులుగా చేస్తున్నారా? దేశానికి హాని తలపట్టే వాళ్ళుగా చేస్తున్నారా? అంటే ఇది సత్యానికి చాలా దూరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి ద్రోహిగా ఉండడం అన్నది అంటే ఒక వ్యక్తి అంటే ఇక్కడ నా దృష్టిలో క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు ద్రోహిగా ఉండడం అన్నది ఆ తలంపే వాస్తవానికి చాలా సత్యానికి దూరమైనటువంటిది. ఆ తలంపే రాకూడదు. ఎందుకంటే యేసు ప్రభు స్వరక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆ సంఘము లేదా యేసు ప్రభు రాజ్యము ఏదైతే ఉందో దాంట్లోనికి రాజ్య నివాసుడుగా ప్రవేశించినటువంటి ఒక వ్యక్తి, లేకపోతే సంఘములోనికి దేవుని కుమారుడుగా ప్రవేశించినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా ఉండాలో బైబిల్ లేదా యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఒకవేళ ఒకవేళ యేసు ప్రభుని నమ్మక ముందు ఒకడు ద్రోహిగా ఉన్నాడంటే ఒప్పుకోవచ్చు. వాడు దేశద్రోహిగా ఉండొచ్చు. లేదా కుటుంబానికి హాని చేసేవాడుగా ఉండొచ్చు. లేదా తోటి మానవులకి హాని చేసేవాడుగా ఉండొచ్చు. ఒక భయంకరమైనటువంటి చెడు మానసిక పరిస్థితుల్లో యేసు ప్రభుని విశ్వసించక ముందు ఉంటే ఉండొచ్చునేమో గాని, యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత ద్రోహిగా ఉండడం అనేది అసంభవం. ఒక క్రైస్తవుడు దేశానికో, ఒక క్రైస్తవుడు ఒక గ్రూప్‌కో, క్రైస్తవుడు ఒక ధర్మానికో, క్రైస్తవుడు మానవ సమాజానికో, క్రైస్తవుడు ఈ విశ్వానికో, లేదా క్రైస్తవుడు ఒక పదార్థానికో ద్రోహిగా ఉండడం అన్నది అసంభవం. ఉండకూడదు. అదే యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి బోధలు. యేసు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాల్లో బోధించిన బోధ ఇది. తన రాజ్య నివాసులుగా
యేసు ప్రభు వారి యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి ఆయన విశ్వాసులు, ఆయన నమ్మినటువంటి విశ్వాసులు ఎలా ఉండాలో అన్నది మనకు చాలా స్పష్టంగా సువార్తలో చెప్పబడింది. ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు అసలు. కుటుంబంలో ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. కుటుంబం బయట ఉన్నటువంటి సమాజాన్ని ద్వేషించడానికి వీల్లేదు ఒక క్రైస్తవుడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలుంటాయంటే, ఒకవేళ కుటుంబంలో ఎవరిని ద్వేషించడానికి లేదు. తల్లిదండ్రులని సన్మానించమన్నాడు, భార్యని ప్రేమించమన్నాడు, పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని దేవుని శిక్షణలో పెంచాలని చెప్పాడు. మీరు సమాజంలో ఉంటున్నప్పుడు సమాజంలో మీరు ఎలాంటి మీరు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి, దానిని చాలా స్పష్టంగా బైబిల్ చెప్పింది. ఎక్కడ కూడా క్రైస్తవుడు ద్రోహి అనే పదానికి చాలా దూరంగా ఉంటాడు వాస్తవానికి. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి సంఘంలో లేదా సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి లేదా సంఘాన్ని లీడ్ చేస్తున్నటువంటి బోధకులు కూడా ఆ విషయాల్ని దేశద్రోహులుగా చేస్తున్నారన్నటువంటిది చాలా దూరమైనట్టు సంగతి. కుటుంబానే కాదు, ఇక్కడ యేసు అప్పుడు మనకు ఎవరంటే మనకు అపోస్తలుడైనటువంటి యోహాను కూడా చెప్తాడు. ఆయన పత్రికలో ఒక మాట ఉంటది, కనిపించే మనిషిని ప్రేమించలేని నీవు కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది ఎలా నమ్మగలడు? దేవుడు చెప్తున్నాడు ఆ మాట. కనిపించే సోదరుణ్ణి ప్రేమించగలగాలి. ఇక్కడ కనిపించే సోదరుని ప్రేమించాలంటే అక్కడ మానవుడు లేదా కనిపించే సోదరుని లేదా కనిపించే మనిషిని అన్నప్పుడు ఏదో ఒక వర్గానికి సంబంధించిందో ఏదో ఒక గ్రూపుకి సంబంధించిందో కాదది. సర్వ మానవాళికి సంబంధించినటువంటి మాటది. సర్వ మానవాళిని ఒక నిజమైన క్రైస్తవుడు, యేసు ప్రభు రాజ్యంలో ఉన్నవాడు ఎలా చూడాలంటే ప్రతి మనిషిని ప్రేమించగలగాలి. దాంట్లో హిందువులు ఉండొచ్చు, ఇస్లాం వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే జూయిష్ పీపుల్స్ ఉండొచ్చు, లేకపోతే దేవుని నమ్ముకున్న ఎనీ రిలీజియన్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే దేవుడే లేనటువంటి వాడు ఉండొచ్చు. అందరిని ప్రేమించడమే నేర్పింది తప్పితే ఒకరిని ద్వేషించడము, ఒకరికి ఆనితల పట్టడము, ఒకరి పట్ల విశ్వాసఘాతకుడిగా ఉండేటట్లుగా బోధలు బైబిల్లో లేవు. అలాంటి చెడిపోయినటువంటి ప్రపంచాన్ని మానవుడు చెడిపోయినటువంటి వాడు యేసు ప్రభుని విశ్వసించక ముందు ప్రతి మనిషిని పాపం ఏలుతుంది. వాడు తలంపుల్లో పాపం, వాడి చేతల్లో పాపం, చూపుల్లో పాపం. అలాంటి పాపముల్లో ఏలుతున్నటువంటి వాడిని యేసు ప్రభు వారు వాడి మనసుని వానిలో ఉన్నట్టు ప్రతి కల్మషాన్ని యేసు ప్రభు రక్తం ద్వారా దేవుడు తీసేశాడు. ఇప్పుడు యేసు ప్రభు సంఘంలోనికి ప్రవేశించిన తర్వాత, యేసు ప్రభు పరిపాలనలోనికి వచ్చిన తర్వాత వాడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడుగా ఉన్నటువంటి తన శిష్యుడికి యేసు ప్రభు ఏమంటే సమాజాన్ని ప్రేమించమని చెప్పాడు తప్పితే ఎక్కడో ద్వేషించమని చెప్పలేదు. ద్వేషించడానికి అవకాశమే లేదు అసలు. ఒక్కసారి మన హైందవ సహోదరులు మనసు పెట్టి ఆలోచించాలి. ఏదో ఒక స్టేట్మెంట్ చేసేస్తే, ఏదో ఒక అలిగేషన్ చేస్తే కుదరదు. బైబిల్ వాళ్ళ చేతుల్లో కూడా ఉంది. ఒక్కసారి బైబిల్ని మనసుతో చదవమని చెప్పండి. ఒకవేళ ఈ యొక్క వీడియో కనుక చూసినట్లయితే సహోదరులు, హైందవ సహోదరులు ఎవరైనా సరే ఒక్కసారి మనసు పెట్టి చదవండి సార్. మీరు కూడా హైందవ సహోదరులు అంతా కూడా మనం అందరం సహోదరులమే. ఒకసారి మనసు పెట్టి చదవండి. ఎక్కడ కూడా ఒక మనిషిని ఒక మనిషికి ద్రోహాన్ని తలపెట్టేవాడుగా యేసు ప్రభు ఎక్కడ బోధలు చేయలేదు. ఆయన కావచ్చు, ఆయన తర్వాత కావచ్చు, శిష్యులు కావచ్చు, అందరూ సమాజాన్ని ప్రేమించాలి అని మాత్రమే చెప్పారు. అవసరమైతే యేసు ప్రభు ఎలాంటి బోధ చేయండి, ఇంకా కాస్త ముందుకెళ్ళి యేసు ప్రభు ఇంకా మనకు జీర్ణించుకోలేనటువంటి, అంటే ఒక క్రైస్తవుడు జీర్ణించుకోలేనటువంటి బోధ చేశాడు. ఏంటంటే సమాజం నుంచి జరిగే క్రైస్తవుడికి సమాజం నుంచి జరిగే హింసలని, క్రైస్తవుడికి సమాజం నుంచి జరిగే గౌరవాల్ని ఏది పట్టించుకోకండి, ఏది మనసుకి తీసుకోకండి అని చెప్పాడు. గౌరవాన్ని పట్టించుకోకండి, మనుషులిచ్చే గౌరవాన్ని పట్టించుకోకండి. వాళ్ళ నుంచి వచ్చే దూషణలు, వాళ్ళ నుంచి వచ్చే శ్రమలు ఏది పట్టించుకోకండి. కేవలము దేవుని చూడండి, దేవుని వైపు చూడండి, దేవుని మాటలో ప్రయాణించండి, దేవుని మార్గంలో ప్రయాణించండి. మీ మనసులో దేవుని ప్రతిష్ఠించుకోండి. హలో సార్ హలో, మీ వాయిస్ క్లియర్ వినిపిస్తుంది సార్. క్రిస్టఫర్ గారు, సొలొమన్ గారు సార్ వినపడుతుంది సార్ మీ వాయిస్.
వాయిస్ క్లియర్ గా ఉందండి. హలో అండి. చెప్పండి సార్, వాయిస్ బాబు క్లియర్ సార్. గా ఉంది సార్. సార్ క్రిస్టఫర్ గారు, బాబు సార్ ఎందుకో మరి మాట్లాడుతున్నారు ఆయన. నా హలో వాయిస్ హలో. వినపడుతుందా సార్? వినబడుతుందండి, వినబడుతుందండి. చెప్పండి సార్. బ్రేక్ అయింది మధ్యలో, అదేందని. విక్టర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? అవునండి, అవునండి, చక్కగా వినిపిస్తుందండి. వినిపిస్తుందా నాది? తప్పకుండా. ఓకే, రైట్. అయితే మ్యూట్ లో పెట్టుకుంటా. బ్రదర్, నేను యూట్యూబ్ లో కూడా విన్నాను, క్లియర్ గా ఉంది. మీరు కంటిన్యూ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సార్ మాట్లాడండి సార్. బాబు సార్ మాట్లాడండి సార్. లేదండి, లేదండి, మీరు చక్కగా చెప్తున్నారు, మీరు కానించండి సార్. లేదు, మీరు మధ్యలో మాట్లాడితే నాకు మరి ఎవరైనా మాట్లాడతారేమో అనుకున్నాను. పర్లేదు, మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, మరి తర్వాత నాకు కంటిన్యూ చేస్తారండి. సార్ బాబు సార్, నా వాయిస్ వినపడుతుందా? కంటిన్యూ చేయండి, వినబడుతుందండి. అదే సార్, ఇక్కడ నేను స్పష్టంగా ఒక బైబిల్ని చదివినటువంటి ఒక క్రైస్తవుడిగా నేను ఏం చెప్తున్నానంటే, నాకు అర్థమైన విషయము తర్వాత బైబిల్ ఉన్నదే. ఎక్కడ కూడా ఒక ద్రోహిగా నేను ఉండడానికి బైబిల్ ఒప్పుకోదు, యేసుప్రభు ఒప్పుకోడు. కాబట్టి మనకు కనిపించే మానవుడికి చివరికి మన పట్ల ద్రోహం చేసిన వాళ్ళు, మన పట్ల మనకు హింసను చేసిన వాళ్ళు, మనల్ని దూషించే వాళ్ళని సైతం కూడా ప్రేమించమన్న ఏకైక గ్రంథం, లేదా ఏకైక బోధ యేసుప్రభు బోధ. అంతేగాని మనల్ని హింసించిన వారి పట్ల కూడా మనము ద్రోహాన్ని చేయకూడదు అని యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. ఆయన యొక్క బోధలో సారాంశం ఇదే. అందుకే కదా సార్, ఈ రోజు మన హైందవ సోదరులు ప్రపంచానికి, లేదా యేసుప్రభుని నమ్మినటువంటి ప్రపంచ క్రైస్తవులందరికీ ఎంతో మార్గదర్శకంగా ఉన్నటువంటి మరియమ్మ గారి గురించి ఎంతటి భయంకరమైనటువంటి అశ్లీలపు మాటలు మాట్లాడుతున్నారంటే, ఎంతటి భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారంటే, అది వినడం కూడా మన వల్ల కావట్లేదు. అంతటి భయంకరమైనటువంటి బూతులు మరియమ్మ గారి మీద, యేసుప్రభు వారి మీద, యెహోవా దేవుడి మీద, బైబిల్ మీద మాట్లాడుతున్నా కూడా క్రైస్తవులు ఎందుకు కామగా ఉన్నారు చెప్పండి? ఎందుకంటే యేసుప్రభు వారి బోధలో ఉన్నారు కాబట్టి. మనల్ని హింసించినా, మనల్ని దూషించినా, మనకు శ్రమలు కలిగించినా కూడా వారి పట్ల కూడా మనము దయాభావముతో, కృపాభావముతో, కనికర భావముతో, ప్రేమ భావముతో ఉండమని చెప్తుంది. కానీ మీ పట్ల ఎవరైనా ద్రోహం చేసే వాళ్ళని చంపేయండి, శిక్షించండి, తప్పులేదు అని చెప్పదు సార్ బైబిల్. చెప్పదు ఈ బోధ. యేసుప్రభు అలా బోధ చెప్పలేదు. అలాంటప్పుడు నేను దేశద్రోహిగా ఎలా ఉంటాను? ఎలా ఉండగలను నేను దేశద్రోహిగా? దేశాన్ని నాశనం చేసేవాడిగా, లేదా దేశానికి హాని తలపెట్టేవాడిగా నన్ను ఎలా ఉండమని బైబిల్ మరి ప్రేరేపిస్తుంది? ఎలా ఉండమని నాకు బైబిల్ బోధిస్తుంది? సో ఏంటంటే, ఇది ఆ సోదరుల యొక్క అవగాహన లోపమే తప్పితే మరొకటి ఏం కాదు. ఈ దేశంలో ఉంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు దేశాన్ని ప్రేమిస్తాడు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. కులము, మతము, జాతి, ప్రాంతము ఏ తేడా లేకుండా అందరి కోసం ప్రేయర్ చేయడం, అందరి కోసం అందరికి సువార్త ప్రకటించడం, అందరి పట్ల ప్రేమతో ఉండడం, అందరి పట్ల కనికరము, దయ, జాలి కలిగి ఉండడం క్రైస్తవుడి యొక్క లక్షణం. ఇదే యేసుప్రభు బోధించింది. బైబిల్లో ప్రతి రెఫరెన్స్ లో మనకి ఇవే ఉంటాయి, ఇవే విషయాలే ఉంటాయి. కాబట్టి మరియమ్మ గారిని, యేసుప్రభు వారిని, బైబిల్ని అంతగా దూషిస్తున్నా వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాం ఈ రోజు. వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు, సార్ చెప్పండి సార్ అని మన నోటి నుంచి మాట వస్తుంది. ఒరే అని మాట్లాడడం మనం. అలాంటి వారి పట్ల కూడా మనము ఎంతో దీనతతో, దయతో, గౌరవంతో మాట్లాడుతున్నామంటే మనకు బైబిల్ మనల్ని ఎంతలా ప్రభావితం చేసిందో, యేసుప్రభు వారి బోధ మనల్ని ఎంతగా గొప్పగా సంస్కరించిందో అర్థం చేసుకోండి. దేశద్రోహులుగా చేసింటే, మేము దేశద్రోహులుగా ఉండింటే ఇలా ఉండేవాళ్ళం కాదు. దేశద్రోహులు ఎలా ఉంటారో ఎవరైతే అలిగేషన్ చేస్తారో వాళ్ళకు కూడా బాగా తెలుసు. దేశద్రోహులు గనక ఉంటే, దేశద్రోహులు గనక తయారవుతే సంఘాల్లో
ఎలా ఉండేవాడో వాళ్ళకు కూడా తెలుసు, అలిగేషన్ చేసిన వాళ్ళకి. కానీ ఎక్కడ కూడా ఏ సంఘంలో కూడా ఒక్క క్రైస్తవుడు కూడా అలాంటి పనులు చేయరు. ఎందుకు అంటే బైబిల్ మాకు అది నేర్పలేదు కాబట్టి. కాబట్టి ఇప్పటికీ దూషిస్తున్న వారు సైతం వాళ్ళను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా ఇలా దూషిస్తున్నారు, ఇలా కష్టమవుతుంది, వాళ్ళని క్షమించండి, వాళ్ళకు మనోనేత్రాలు వెలిగించండి అని కూడా ప్రార్థన చేస్తున్నాం తప్పితే మేము కోప్పడలేదా వాళ్ళ మీద. కాబట్టి బైబిల్ యేసుప్రభు మమ్మల్ని చాలా భయంకరంగా సంస్కరించాడు. ఒకప్పుడు మేము ఇలా లేము, యేసుప్రభు నమ్మకం ముందు ఇలా లేము, మాటకి మాట చెప్పేవాళ్ళము, ఏటికి ఏటేసేవాళ్ళము. కానీ యేసుప్రభు నమ్మిన తర్వాత, ఆయన రాజ్యంలో నివాసులు అయిన తర్వాత, ఆయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత మారిపోయాం. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు, మనుషుల నుంచి వచ్చే గౌరవాల్ని, మనుషుల నుంచి వచ్చే శ్రమల్ని, ఇబ్బందుల్ని, దూషణల్ని వేటిని పట్టించుకోకండి. మీరు దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూస్తూ పరిగెత్తండి, మీ పరుగు పందాన్ని కడముట్టించండి, మీ హృదయం నుండి దేవుని ప్రతిష్ఠించుకోండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఆయన ఏ దోషము లేనివాడు, సో మీరు కూడా ఏ దోషం లేనివాడుగా ఉండండి అని యేసుప్రభు బోధించారు. కాబట్టి ఈ రోజు అలాగే ఉన్నాం. సంఘాలు కూడా వీటినే బోధిస్తాయి. ఎక్కడో ఎవరో ఏదో ఒక మాట దేశాన్ని గురించో మనుషుల గురించో మాట్లాడి ఉండొచ్చు. అలాంటి మాటలు మాట్లాడేవారు క్రైస్తవంలో ఉంటారు, హిందూజంలో ఉంటారు, ఇస్లాంలో ఉంటారు, లేదా దేవుడు లేడనే వాళ్ళలో ఉంటారు. చాలా మందిలో అలాంటి మనుషులు ఎక్కడో ఒకరు మనకు తగులుతూ ఉంటారు. అంతేగాని ఆ ఒక్క మనిషిని బట్టి ఆ సమాజాన్ని మొత్తం అలాగే మనం అంచనా వేయడం అనేది చాలా తప్పు సహోదరులారా. సో దయచేసి ఇలాంటి అలిగేషన్స్ దయచేసి చేయకండి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు చాలా గొప్పగానే బైబిల్ నేర్పింది. ఇక్కడ ఉన్నటువంటి దేశం గురించి, దేశ పాలకుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల గురించి, అందరి గురించి ప్రార్థించమంటుంది, అందరి గురించి ఆలోచించమంటుంది, అందరి గురించి దయ, ప్రీతి, ప్రేమ, సహనం కలిగి ఉండమంటుంది. కాబట్టి అలాగే ఉన్నాం తప్పితే యేసుప్రభు వారు మమ్మల్ని దేశద్రోహులుగా బోధ చేయలేదు. సంఘాలు కూడా ఈ రోజు అలాంటి బోధలు చెయ్యవు. దానికి నిదర్శనమే ఈ రోజు క్రైస్తవ సమాజం ఎంత హింసలకు పాల్పడుతున్నా, ఎంత దూషణకు పాల్పడుతున్నా ఒక్కరు కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. ఎందుకు అంటే ఇదే రీజన్. దీంట్లోనే అర్థం చేసుకోవాలి సోదరులారా, క్రైస్తవుల యొక్క స్వభావం ఏంటి, తత్వం ఏంటి, యేసుప్రభు ఎంతలా మమ్మల్ని ప్రభావితం చేశాడు, ఎంతలా మమ్మల్ని మార్చాడు అన్నది దీనిని బట్టి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్నాను. సార్ అవకాశం తీసుకొని మీరు మాట్లాడండి సార్. హలో సార్ హలో సార్. సార్ మాట్లాడండి సార్. ఓకే అండి. చక్కగా సొలొమన్ గారు యేసు ప్రభు ప్రేమమయుడని, సంఘము యేసు ప్రభు ఆ యొక్క సంఘము మంచినే బోధిస్తుంది అని సొలొమన్ గారు చక్కగా వివరించారు. సో ఇక్కడ మతోన్మాదుల యొక్క కాన్సెప్ట్ ఇది ఒక కోణములో ఇది మనకు అవసరము. ఈ మెసేజ్ సొలొమన్ గారు ఇచ్చినందుకు చాలా ఇది ఒక కోణంలో మనకు అవసరమైనదే. మరి మరో కోణంలో వాళ్ళు ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది భారతదేశము హిందూ దేశం కదా, మరి హిందూ దేశంలో అన్య మతాన్ని తీసుకొచ్చి వీళ్ళు నింపేస్తున్నారు, అన్య మతాన్ని తీసుకొచ్చి వీళ్ళు నింపుతున్నారు అని చెప్పి దేశానికి ఈ రకంగా వీళ్ళు కీడు చేస్తున్నారు అన్నది వాళ్ళ కాన్సెప్ట్. ఇకపోతే బైబిల్లో తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, భార్యను, పిల్లలను అందరినీ ద్వేషించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ బైబిల్ వచ్చి మూర్ఖత్వాన్ని నేర్పిస్తుంది, తల్లిదండ్రులు ద్వేషించమని చెప్తుంది అని ఈ మాటను పట్టుకొని దీన్ని చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు బోధిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవినీతికి పాల్పడి అవినీతిని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళ పాయింట్ ఒకటి, మనం మతాన్ని స్ప్రెడ్ చేస్తున్నామని వాళ్ళ యొక్క అభిప్రాయం. రెండవది, బైబిల్ గ్రంథంలో మరి ఆ విగ్రహాలను పూజించే వాళ్ళని రాళ్లతో కొట్టమని చెప్తుంది. మరి ఈ విధంగా తల్లిని తండ్రిని దూషించే వాళ్ళని
తండ్రినైనను తల్లినైనను నా నామంలో మీరు ఏం చేయాలి, వ్యతిరేకించాలి అన్న ఒక వచనాన్ని, ఇలాంటి వచనాలు పట్టుకొని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఈరోజు వచ్చినటువంటి దైవ సేవకులు మీకు మరి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మనిషి పుట్టినప్పుడు చక్కగా ఉన్నాడు, కొంతకాలానికి రాను రాను అతని యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు చాలా వ్యతిరేకంగా తీవ్రంగా తయారయ్యే మనుషులు ఉన్నారు. రౌడీలుగా మారుతారు, హంతకులుగా మారుతారు, హత్య చేసేవాళ్ళుగా మారుతారు, వ్యభిచారులుగా మారుతారు, మానభంగం చేసేవాళ్ళుగా మారుతారు. కాబట్టి ఇది తీవ్రవాదం, ఇది దేశానికి వచ్చే కీడనమాట. సో మనుషులందరిలో పాపం వచ్చేస్తే, మనుషులందరూ ఇలాగ అయిపోతే దేశం చెడిపోయినట్టే. అవునా కదండి? హలో, అవునండి. అప్పుడు ఆ ప్రతి మానవుడు పాపముతో నిండుకొని ప్రతి మానవుడు తీవ్రవాదంలో వచ్చేసారంటే అది దేశానికి వచ్చే కీడది, దేశానికి వచ్చిన నష్టం అది. అందుకే ఇజ్రాయేలీయులు ఆ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ చక్కగా దేశం అపవిత్రపరచబడకుండా ఉండాలని చెప్పేసి దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు మీ దేశం అపవిత్రము కాదు అన్న బోధలు అక్కడ ప్రవక్తలు వాళ్ళకి చెప్తున్నట్లుగా చేశారు. కాబట్టి ఈ రోజు మానవుణ్ణి అనగా ఎవడైతే మూర్ఖత్వంలో ఉన్నాడు, ఎవడైతే పాపములో ఉన్నాడు, ఎవడైతే వ్యభిచారంలో ఉన్నాడు, ఎవడైతే హత్యలో ఉన్నాడు, ఎవడైతే దోపిడీలో ఉన్నాడో వాణ్ణి తీసుకొచ్చి సరైన మార్గంలో పెట్టేదే బైబిల్. అప్పుడు ఈ బైబిల్ లేకపోతే దేవుడు ఇలా చేస్తున్నాడు అంటే దీన్ని స్టాప్ చేస్తారు వాళ్ళు, ఆపాలి. వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే ఏమిటి? ఎవడు వచ్చి పాపక్షమాపణ పొందకూడదు, ఎవడు వచ్చి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకూడదు, ఎవడు వచ్చి నీతి మరణ నడవకూడదు. బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అయిందండి. హలో సార్, బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఇప్పుడండి. ఓకే సార్, ఓకే వస్తుంది. ఓకే అండి. ఒక పాపి దేవుని దగ్గరకు వచ్చి మారు మనస్సు పొంది తమ పాపాలను విడిచిపెట్టి వాడు పరిశుద్ధుడుగా మారడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని చెడగొట్టడమే యొక్క మతోన్మాదం యొక్క గురి. వాళ్ళ గురి అంటే ఏంటంటే విగ్రహాలని పూజించాలి మనుషులు, దేవుని దగ్గర రాకూడదు. సో దేవుని దగ్గర రాకుండా ఆపడమే దేశద్రోహం అవుతుంది, దేశానికి వాళ్ళు చేసే కీడవుతుంది అనమాట. ఇంకా అందరూ దేవుని దగ్గర రాలేదనుకోండి, అందరూ పాపులుగా అయిపోతారు. సో దేశము చెడిపోతుంది. సో ఎవరి వల్ల చెడిపోతుంది ఇది మీరు గుర్తించుకొని మీరు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కోణంలో ఒకరు మాట్లాడాలి. అనగా మతోన్మాదాన్ని నింపుకొని క్రైస్తవ్యాన్ని స్టాప్ చేయాలని ఎవరెవరైతే ఉన్నారో, క్రైస్తవం ఈ దేశంలో ఉండకూడదని, ఆ బైబిల్ ఉండకూడదు, మరి క్రైస్తవం ఉండకూడదు, సంఘాలు ఉండకూడదు, జై శ్రీరామ్ అంటూ ఆ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి క్రైస్తవ్యాన్ని పడగొట్టాలని ఎవడెవడైతే చూస్తున్నాడో వాడే నిజమైన దేశద్రోహి అన్నది నా యొక్క ఉద్దేశం. ఆ కోణంలో కూడా మీరు తీసుకుని ఎవరైనా మీరు మాట్లాడొచ్చండి. ఓకే సార్, నేను మాట్లాడేస్తానండి ఫస్ట్. ఓకే అండి సార్. బ్రదర్ నేను మాట్లాడి మ్యూట్ లోకి వెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ లైవ్ ను ఏర్పాటు చేసిన విక్టర్ బాబు గారికి, అలాగే ఎంతో ఆసక్తితో దేవుని పట్ల ప్రేమ కలిగి సత్యాశక్తితో సత్యం పక్షంగా వాస్తవాలు తెలియచేయాలని వచ్చిన దైవ సేవకులకు, నా ముందుగా మాట్లాడిన ప్రియులు దైవజనులు సొలొమోన్ గారికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ప్రధానంగా ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు? దేశభక్తికి వ్యతిరేకపడమే దేశద్రోహం. దేశభక్తి అని అంటే మనం పుట్టిన మాతృభూమి అంటాము, లేదా పితృభూమి అని కూడా అంటారు.
మన వాడుక భాషలో. మన మాతృభూమి మీద, మన పితృభూమి మీద, అంటే మన తల్లిదండ్రులు పుట్టిన భూమి, ఈ భూమి మీద మనకున్న మక్కువ ఏదైతే ఉందో ఇది దేశభక్తి. అలా కాకుండా మనం పుట్టిన ఈ భూమి లేకపోతే ఈ ప్రాంతం, ఈ ప్రజల మీద ఎవరైతే ద్వేషం కలిగి ఉంటారో, తర్వాత ఎవరైతే దేశం పట్ల గౌరవం ఇటువంటివి లేకుండా ఉంటారో వాళ్ళు ద్రోహులై ఉంటారు. సాధారణంగా దేవుని వాక్యం ప్రకారంగా బ్రతికితే ఎవరు కూడా దేశభక్తులుగా బ్రతికే అవకాశమే లేదు. అది ప్రారంభం నుండి కూడా బైబిల్లో మనకి నిర్గమాకాండం చదువుతున్నప్పుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు అనే మాట మనకు కనిపిస్తా ఉంది. నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అనే మాట కనిపిస్తుంది. ఎప్పుడైతే మన దేవుణ్ణి ప్రేమిస్తామో అలానే మన పొరుగు వారిని ప్రేమిస్తామో అప్పుడు మనము దేశద్రోహులుగా ఉండే అవకాశమే లేదు. దేవుడు చెప్పేది ఏంటంటే సాటి మనిషిని ప్రేమించు అని. ఇప్పుడు మనం బైబిల్ అదే చెప్తుంది కాబట్టి మనము ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతున్నాం. మన తోడి వారిని లేకపోతే సాటి మానవులను ప్రేమిస్తున్నాం కాబట్టి సువార్త ప్రకటిస్తా ఉన్నాం. అసలు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు అని అంటే ఎక్కడో సమస్య ఉంది. ఆ సమస్యను కనుగొన్న కొందరు ఆ సమస్యను లేకపోతే ఆ సమస్యకు నివారణ తెలియజేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇది దేశభక్తి. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి సువార్తను ప్రకటిస్తున్నాను. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నా తోడి సహోదరుడు కూడా నాకులాగా సత్యాన్ని లేకపోతే వాస్తవాలు తెలుసుకుని బ్రతకాలని ఆశిస్తా ఉండి దానికి సంబంధించిన విషయాలను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. దేశభక్తి, జాతీయ భావం అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాలి, ఉంటుంది కూడా. నాకు నా దేశం అంటే చాలా మక్కువ ఉంది. నా దేశం కోసం నేను కష్టపడతాను, ప్రయాసపడతాను, కలలుగంటాను, గొప్పగా ఉండాలని ఆశపడతా ఉంటాను. నా దేశం నుండి ఎక్కడికో పోయి ఉద్యోగాలు చేస్తా ఉంటే బాధ కలుగుతూ ఉంటది. నా దేశం ఎందుకు మంచి ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది, నా దేశం ఎందుకు ప్రగతి పదంలో నడవలేకపోతుంది అని బాధపడతా ఉంటాను. ఆ విషయాన్ని బట్టి నేను సాంఘికంగా కూడా చాలా కృషి చేస్తూ ఉంటాను. అలాగే ప్రతి క్రైస్తవుడు చేయాలి. తర్వాత భారతదేశం హిందూ దేశం అన్నారు కదండి. ఎప్పుడు కూడా హిందూ దేశం అనేది భారతదేశానికి పేరు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చారనుకుంటే గనక అది ఎవరో కొందరు పండితులు వారి యొక్క మతాన్ని బట్టి ఇచ్చిందై ఉంటది. కానీ భారతదేశం సెక్యులర్ కంట్రీ. మనకి ఏ మార్గాన్నైనా ఏ మతాన్నైనా లేదంటే ఏ దేవుడు లేడు అనేటువంటి స్వేచ్ఛాజీవులుగా కూడా బ్రతికే అవకాశాన్ని ఇండియా ఇచ్చింది. తర్వాత క్రైస్తవులు దేశద్రోహులు. ఎందుకనంటే తల్లిని ద్వేషిస్తారు, తండ్రిని ద్వేషిస్తారు, అన్నదమ్ములు ద్వేషిస్తారు అన్నారు. ఇది అసలు బైబిల్ చదివే వాళ్లకు అనేకులకు, అలాగే బైబిల్ అపార్థం చేసుకుంటున్న ఈనాటి మతోన్మాదులకు, ముఖ్యంగా మతోన్మాదులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్లో ఉన్న మాటలు ప్రక్కకు నెట్టేసి తల్లిని తండ్రిని ద్వేషించు అనే మాటలో తీసుకుంటున్నారనమాట. ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళ మతానికి సంబంధించిన కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నంత స్పష్టంగా, బైబిల్లో ఉన్నంత గొప్పగా లేవు. కాబట్టి బైబిల్లో ఉన్న పదాలన్నీ కూడా ఒకవేళ లేకపోతే ఉపదేశాలు, నీతి బోధలు అందరూ తెలుసుకుంటారేమోనని అపార్థం చేసుకున్న విషయాల్ని బిగ్గరగా అందరికీ వినబడేటట్లుగా అరుస్తూ చెప్తున్నారనమాట. ఇవి అపార్థం చేసుకోవడం మాత్రమే. ఉదాహరణకి భారతదేశంలో ఒక వ్యక్తి మిలిటరీలో ఉన్నాడు. మిలిటరీలో ఉన్నప్పుడు తన భార్య డెలివరీ టైం, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, తన భార్య డెలివరీ టైము, ఆయనకి పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన భార్యను ప్రేమించాడా ఎక్కువగా, తన దేశాన్ని ప్రేమించాడా అంటే వాడి పేరు విల్సన్. తన దేశాన్నే ప్రేమించాడు. అలాగే యేసు ప్రభు కూడా
యేసుప్రభు వారు కూడా ఏమన్నారంటే తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నారు. అంటే ప్రయారిటీ బేసిస్ లో నువ్వు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నువ్వేం చేస్తావు అంటే నీ తల్లిని తండ్రిని ఎంత మోతాదులో సన్మానించాలో అంత మోతాదులో సన్మానిస్తావు. మనకి నిర్గమాకాండం 20:12లోను, ద్వితీయోపదేశకాండం 5:16లోను, మత్తయి సువార్త 15:4లోను, ఎఫెసీ పత్రిక 6:2-3లోను 4 చోట్ల అంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అంటే యేసు ప్రభు బోధనలోను పౌలు బోధనలో కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే తల్లిని తండ్రిని సన్మానించు అని మాట. మరి నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని అంటే అది మిలిటరీ టర్మ్. అది మిలిటరీ వాళ్ళు ఏం చేయాలంటే తన దేశం కొరకు తన దేశం యొక్క భద్రత కొరకు ప్రధానమైన పాత్రనిస్తారు. అంతేగాని మిలిటరీ వాడు తల్లిని తండ్రిని చంపేసి మిలిటరీలోకి వెళ్ళిపోతాడని కాదు, తల్లిని తండ్రిని ద్వేషిస్తాడని కాదు. తన గుండెల్లో లేకపోతే తన హృదయంలో తల్లికి తండ్రికి ఎంత స్థానం అయితే ఉండాలో అంత స్థానం తల్లికి తండ్రికి ఉంటది, భార్యకు ఉంటది, బిడ్డకు ఉంటది. అలానే తన దేశం పట్ల అతనికి మక్కువ ఉంటది. తన దేశం పక్షంగా ప్రాణం వదిలేస్తాడు. తన తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా బిడ్డ లేని వారిగా అయిపోతారు, భార్య భర్త లేని దానిగా అయిపోతుంది, బిడ్డ తండ్రి లేని వాడిగా అయిపోతాడు. ఎందుకంటే తన కమిట్మెంట్ అలాంటిది, మిలిటరీ టర్మ్ అన్నమాట అది. అలాగే యేసుప్రభు కూడా నన్ను వెంబడించాలనుకుంటే నువ్వు ఈ ప్రయారిటీ లేకపోతే ఈ కమిట్మెంట్ తో నువ్వు నన్ను వెంబడించు. అంతేగాని ఇస్కరియోతు యోధాలానో లేకపోతే వేరొకరిలాగో నువ్వు లైట్ తీసుకోవద్దు. నీ కమిట్మెంట్ ఉంటేనే నన్ను వెంబడించు అనే ఉద్దేశంతో యేసుప్రభు మాటలు మాట్లాడారు. బైబిల్లో తల్లిని తండ్రిని సన్మానించు అనే మాటలు ఉంటుండగా ఎందుకు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అనే మాటని అపార్థం చేసుకుని దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు అంటే దీని ద్వారానే క్రైస్తవ్యం మీద బురద జల్లగలము. ఇంకా మంచి మాటలు లోపలికి వెళ్ళాడంటే మన గ్రంథాలు మన మతాన్ని లేకపోతే మన మూర్ఖత్వాన్ని వీటన్నిటిని విడిచిపెట్టేసి ఎక్కడ వీడు క్రైస్తవ్యంలోనికి జారిపోతాడనే భయంతో నాకు కుక్కలు రాత్రి మొరుగుతూ ఉంటాయి. ఎందుకు మొరుగుతాయనంటే కుక్కలు మొరగడానికి గల కారణం ఒకటేనండి, ఏంటంటే వాటికి భయం ఎక్కువ కుక్కలకి. దాన్ని ఏమంటారంటే ఫియర్ బార్కింగ్ అంటారు. భయమేసి మొరుగుతూ ఉంటాయి అనమాట, ధైర్యంతో మొరగడం కాదు, భయమేసి మొరుగుతాయి. అలాగే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారు అంటే తల్లిని తండ్రిని సన్మానించుము అనే మాటలో దాచేసి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే మాటలు దాచేసి, లేకపోతే ఇంకా నీతి బోధకు సంబంధించిన విషయాలు అనేకమైనవి బైబిల్లో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కకు దాచేసి వెనక్కి దాచేసి నన్ను వెంబడించగోరువాడు తన తల్లిని తండ్రిని తన కుటుంబాన్ని అంతటినీ కూడా ద్వేషించాలి అనే మాట పట్టుకున్నారనమాట, ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కూడా అపార్థం చేసుకుంటేనే సుమా. ఎందుకంటే నిర్గమాకాండంలో ద్వితీయోపదేశకాండంలో మత్తయి సువార్తలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మోషే బోధల్లోను యేసుప్రభు బోధల్లోను ఎఫెసీయుల పౌలు బోధల్లోను అన్ని చోట్ల కూడా తల్లిని తండ్రిని సన్మానించు అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నప్పుడు మంచి మాటలన్నీ వెనక్కి దాచి లేకపోతే వాటిని మరుగుపరిచేసి ఏవైతే అపార్థం చేయబడిన మాటలు ఉన్నాయో లేకపోతే కొందరు భక్తి పరులు కొన్ని సందర్భాల్లో కళ్ళు మూసుకుని పోయి చేసిన దుష్క్రియల్ని కూడా బయటకు తీసి వాటిని బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారండి. ఎంత భక్తిపరుడైనా ఒక్కొక్కసారి కళ్ళు నెత్తికెక్కి తప్పులు చేశారు, అది అందరూ ఒప్పుకోవాలి, ఒప్పుకుంటాం కూడా, వాస్తవాలు మనం ఒప్పుకునే వాళ్ళం మనం. కాబట్టి దేశద్రోహులు దేశ భక్తులు అంటే ఎవరనంటే తల్లిని తండ్రిని సన్మానించేవాడు వాక్య ప్రకారంగా దేశభక్తుడు. ఈ దేశంలో నా తండ్రి నా తల్లి వారు కూడా భారతదేశ పౌరులు. వారిని నేను ప్రేమిస్తున్నానంటే నా తోటి పౌరులను నేను ప్రేమిస్తా ఉన్నాను. అలాగే బైబిల్ చెప్పినట్లుగా మనము తోటి సహోదరులను మనం ప్రేమిస్తూ ఉంటాం. అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నాం, లేకపోతే మన పొరుగు వారిని ప్రేమిస్తా ఉన్నాం. అందుకనే స్వార్థ ప్రకటిస్తున్నారు, తమ సమయాన్ని వెచ్చేస్తున్నారు, తమ ధనాన్ని వెచ్చేస్తున్నారు,
అవమానానికి కూడా తట్టుకుని ముందుకెళ్తున్నారో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఈ వాస్తవాలు, ఈ సత్యాలు, నీతి బోధలో ఈ దేశంలో ఉన్న అనేకులకు అందాలు కాబట్టి తల్లిని తండ్రిని ద్వేషించు, అందరిని ద్వేషించు అంటే మిలిటరీ టర్మ్ అది. ఆ టర్మ్ అర్థం చేసుకోవడం కొంచెం వాస్తవాలు అంగీకరించే వాళ్ళకి సాధ్యం, లేదా చదువుకున్న వాళ్ళకి సాధ్యం. మతోన్మాదులకు సాధ్యం కాదు, మతోన్మాదులకు అసాధ్యం. వారు పెద్దగా చదవరు, చదివినా కూడా వాళ్ళకి మనసుకి ఎక్కదు. ఎందుకంటే లోపలంతా కూడా ఈ ప్రతి విషయానికి భయం. సూపర్ స్టిషన్ అంటే, సూపర్ స్టిషన్ ఏమంటామండి మనము, అన్నింటికీ భయపడతా ఉంటారనమాట. అమ్మో నేను ఇప్పుడు కాలు ముందు పెడితే, ఎడంకాలు పెడితే ఏమైపోద్దో, కుడికాలు పెడితే ఏమైపోద్దో, ముగ్గురు వెళితే ఏమైపోద్దో, తుమ్మాడు ఏమైపోద్దో, ఇటువంటి పిచ్చి భయాలు. ఎవరైతే మానసిక రోగాలతో బాధపడుతూ ఉంటారో వీళ్ళందరూ ఏ పని ముందుకు వెళ్ళలేకుండా దేశద్రోహులుగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చదువుకోకుండా ఇటువంటి మూర్ఖపు విశ్వాసాలు, ఆలోచనలతో ఏం చేస్తా ఉన్నారంటే దేశాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. వీళ్ళు రాళ్ళు పూజిస్తారు. వీళ్ళు రాళ్ళు ఏం చేస్తాయంటే మనుషులకి ఏం బోధించలేవు. అవి బోధించడానికి వాడికి ఏం తెలియదు కదా. అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, వాడికి హృదయం లేదు, మాట్లాడలేవు, నోరు లేవు, కదపో. నువ్వు కొబ్బరిని కాయి కొడితే కొట్టించుకుంటాయి, నువ్వు పాలు పోస్తే పోయించుకుంటాయి, తేనె పోస్తే పోయించుకుంటాయి, రక్తం పోస్తే పోయించుకుంటాయి, ఏదైనా చేయించుకుంటాయి. కాబట్టి దేశద్రోహులు ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారనమాట. ముందుగా వీళ్ళు ఏం చేయాలంటే దేశద్రోహులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వరండి. చదువు అనేది తర్వాత సెకండరీ, వీళ్ళకి ముందు భక్తి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, బైబిల్ మనము ప్రారంభం నుండి మనం చదువుతుంటే విద్యకు పెద్దపీట వేశారండి వాళ్ళు. విద్యకు పెద్దపీట వేయడం ఏంటండి అని అంటే, బైబిల్లో ఆది కాండం నుండి కానీ లేకపోతే మనము ద్వితీయోపదేశ కాండంలో కానీ మనం చూసినప్పుడు పిల్లలకి వాటిని అభ్యసింప చేయాలి అన్నారు. ఏం అభ్యసింప చేయాలంటే మత మౌఢ్యాన్ని, మత మూర్ఖత్వాన్ని కాదు. వాళ్ళకి అభ్యసింప చేయాల్సింది ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలి. ఇవి బైబిల్ మొదటి నుండి నేర్పించింది అనమాట. నువ్వు లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఇవే నేర్పాలన్నమాట. మనం నిర్గమాకాండం 19, 20, 21, 22, 23 అధ్యాయాలు చూస్తే సామాజిక బాధ్యతలు, న్యాయాలు, సామాజిక నీతిని గురించిన విషయాలు, అనేకమైన విషయాలు మనకు అనిపిస్తూ ఉంటాయి. ఇవి మతోన్మాదులు ఎప్పుడు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే, అమ్మో ఇంత నీతి ఉందనంటే మన గ్రంథాలు లేకపోతే మన యొక్క సాహిత్యం ఎక్కడ చౌకబారు సాహిత్యంగా, తక్కువ సాహిత్యంగా ప్రజల ముందు వెలవెలబోతుందో లేకపోతే దిగజారిపోయి కనబడుతుందో అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే అటువంటి నీతి బోధలు ఏమీ చేయకుండా ఏవో అక్కడక్కడ వారికి దొరికిన అపార్థాలు లేకపోతే అక్కడక్కడ వారికి దొరికిన అక్షర దోషాలను పట్టుకుని వేలాడుతూ ఉంటారనమాట. ప్రాముఖ్యంగా యూదుల్లో లేకపోతే పాత నిబంధన భక్తుల్లో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ ప్రజలు తమ పిల్లల్ని ఏం చేస్తారంటే బాగా చదివిస్తారండి, విద్యావంతులుగా చేస్తారు. కానీ భారతదేశంలో ఎలాగనంటే స్త్రీలకు, పిల్లలకు, దళితులకు విద్య ఉండదు. ఎవరు దేశద్రోహులు అనంటే, భారతదేశంలో దేశద్రోహులు ఎవరనంటే కొన్ని వందల సంవత్సరాలు దళితుల్ని అంటరాని వారిగా, అనాగరిక ప్రజలుగా తొక్కేసి వారికి ఎవరైతే విద్యను అందించలేదో వారు ఆ మత నాయకులు, ఆ మత పెద్దలు దేశద్రోహులు. భారతదేశానికి ఇతర దేశాల వాళ్ళు వస్తే చాలా విషయాలు నేర్పించారు. వాళ్ళు ఎవరెవరికి నేర్పించారంటే అన్ని వర్గాల వారికి నేర్పించారు. వారికి భేదం లేదు. వారికి దళితుడైనా ఒకటే, అగ్రకులం వాడైనా ఒకటే. ఎవడైతే ఈ దేశానికి వచ్చి అందరికీ విద్య నేర్పించాడో వాడే దేశభక్తుడు, మన దేశం వాడు కాకపోయినా. దళితులకు విద్య లేకుండా ఎవరైతే చేశారో వాళ్ళు దేశద్రోహులు. ఈ దేశంలో ఏదైనా వింటే శేషం పోసేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు దేశద్రోహులు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క సౌకర్యాలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి దేశాన్ని భ్రష్టు పట్టించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో,
ప్రజల యొక్క ఆరోగ్యం కానీ, విద్యాబోధనలు కానీ, సాంఘిక ఎదుగుదల కానీ ఎవరైతే అడ్డుకట్ట వేశారో వారు దేశద్రోహులు. బ్రిటిష్ వారు కూడా మన దేశానికి వచ్చి చాలా ద్రోహం చేశారు. బ్రిటిష్ వారిలో మిషనరీలు ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రం అలా కాదండి. భారతదేశానికి ఆరోగ్యం అందించారు, స్త్రీలకు స్వేచ్ఛనిచ్చారు. ఇలాగా దేశానికి ఎంతో సేవ చేసి మేలు చేసిన వారు ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. అదే కాలంలో వారికి అంటే మిషనరీస్ కి సహకరించి మిషనరీస్ కి తోడ్పాటు పడిన మన దేశ భక్తులు కూడా ఉన్నారు. ఈ దేశంలో దేశద్రోహులు ఉన్నారు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం మేము మతము, ఈ దేశపు పురాతనమైన వాళ్ళం, సనాతనమైన వాళ్ళం అంటూ చెప్పుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేశద్రోహులుగా ఉన్నారో ఉండేవారు, ఈనాటికి ఉన్నారు. ఎవరైతే భారతదేశపు ప్రథమ పౌరురాలికి ఈ దేశంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలలో లేకపోతే ప్రాముఖ్యమైన సమయాలలో అవకాశాన్ని ఇవ్వలేదో వారు దేశద్రోహులు. ఎందుకంటే ఆమెను వారితో సమానంగా ఎంచలేని వారు దేశద్రోహులు. తమతో పాటుగా మరొకరిని లేకపోతే తమ తోటి భారతీయుల్ని ఎవరైతే సమానంగా చూడకుండా తక్కువ వారిగా వివక్షతో వారిని తొక్కేశారో, ఈనాటికి కూడా తొక్కేస్తున్నారు, ఈనాటికి కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేదు, వారు దేశద్రోహులు. వాళ్ళు దేశభక్తుని గురించి మాట్లాడడానికి అర్హత లేని వారు అన్నమాట వాళ్ళు. కాబట్టి భారతదేశానికి వచ్చి కుష్టివారికి లేకపోతే అణగారిన వర్గాలకి అప్పటికి భర్తతో పాటుగా భార్యని తగలేసి, ఎంత భయంకరమైందండి అది, భార్యతో పాటు భర్తతో పాటు భార్య చావాలనే ఒక భయంకరమైన మత మౌఢ్యం ఏదైతే ఉందో దానిని ఎదిరించి నిలిచిన ఆనాటి మిషనరీస్, అలాగే వారికి సహకరించిన భారతీయులు వాళ్ళ దేశభక్తులు. ఆ దేశభక్తుల జాబితాలో నేను కూడా ఉండడానికి ఇష్టపడతాను. ఎవరైతే దేశభక్తి అని చెప్పుకుంటూ భారతీయులను తొక్కేశారో వారు దేశభక్తులు కారు. ఈనాటికి కూడా అటువంటి మిషనరీస్ ద్వేషిస్తున్నారో వాళ్ళ దేశభక్తులు కాదు. దేశభక్తి అంటే దేశం యొక్క ప్రగతికి సోపానం వేయాలి, దేశ ప్రగతిలో మేము కూడా పాలిభాగస్వామని చెప్పుకోవాలి, అటువంటి వారికి సహకరించాలి, గౌరవించాలి. బ్రిటిషోడు పేరెత్తితే ద్వేషం వెలగక్కుతూ అది మిషనరీయా లేకపోతే మనకు వ్యతిరేకంగా వ్యాపారం చేసిన వాడని చూడకుండా బ్రిటిష్ అనే లేబుల్ వేసి మంచివాడిని చెడ్డవాడిని కూడా ఒకే ఘాటికి కట్టేసి ఒక లేబుల్ వేసి మంచి చెడ్డలు లేకుండా మనకు మంచి చేశారా మేలు చేశారా అనేది కూడా చూడకుండా కళ్ళు మూసుకుపోయి మతం యొక్క ద్వేషం పులుముకొని అందరినీ దేశిస్తున్నవాడు దేశద్రోహి. ఏది నీరు ఏది పాలు, ఎవరు మిషనరీ, ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అని ఎవరైతే సమన్యాయం పాటిస్తూ ఇప్పుడు గుర్తిస్తున్నారో వారు దేశభక్తులు. వాస్తవాలను చూసి నీళ్లుగా పాలుగా గుర్తించేవాడు దేశభక్తుడు. అందరినీ ఒకే కాటి కట్టేసి బ్రిటిషోడు అని లేబులేసి అందరినీ వ్యాపారస్తులు మనల్ని చంపేశారు అనేవాడు అందరూ కూడా దేశద్రోహి. ఇప్పుడు బ్రిటిషోడు వచ్చి వాడే చేసేసాడా యుద్ధం అంతా, వాడే చేసేసాడా నష్టం అంతా, వాళ్ళ వ్యాపారానికి వాళ్ళ యుద్ధ కాంక్షకు అన్నిటికీ సహకరించిన ఆనాటి అగ్రకులాలు, ఆనాటి రాజకీయ నాయకులు, ఆనాటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశ నాయకులుగా ఉన్నవాళ్ళు దళితులు కాదు సుమా, అణగారిన వర్గాలు కాదు సుమా, వాళ్ళు దేశద్రోహులు. మన దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చారో వాళ్ళకి సహకరించిన వారు దేశద్రోహులు. ఇంక ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. యువతకు ఉపాధి కల్పించకుండా, యువతను ప్రగతి వైపుగా నడిపించకుండా, చదువు వైపుగా నడిపించకుండా, విద్యావేత్తలు చేయకుండా మతం మత్తులో యువతనంతటిని ఉంచేసి మతోన్మాదులుగా చేసి ఎవరైతే రాబోయే తర్వాత తరాల జీవితాలను చీకటిగా మయం చేస్తున్నారో వారు దేశద్రోహులు. ఈనాటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశద్రోహులండి. మన భారతదేశంలో మతం రంగు పులుముకొని, కాషాయం రంగు పులుముకొని ఉన్న ఒక రాజకీయ ముఠా ఉంది చూసారా, అది ఉగ్రవాద ముఠా, అది దేశద్రోహం చేసాం.
రాజకీయ పార్టీ. యువతను మతోన్మాదం వైపు, దేవుడు లేడనే వారిని, మైనారిటీలను అంటే క్రైస్తవ ముస్లింలను లేకపోతే దళితులను ఎవరైతే ఊచకోత కొయ్యాలని 2002 గుజరాత్లో హింస చెలరేగేటట్లుగా చేశారో ఆ నాయకులు, ఆ మత సంబంధమైన పౌరులు, యువకులు, దాన్ని ప్రోత్సహించిన వారందరూ కూడా దేశద్రోహులు. కాబట్టి ఇలా దేశద్రోహులుగా చెప్పుకుంటూ పోవాలంటే నేనే చెప్పుకోవచ్చండి. కానీ ఎవరైతే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాలి అనే ఆలోచనతో గ్రహం స్ట్రైన్ లాంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క బాటలో నడిచి యేసు ప్రభు వలె ప్రాణాలు అర్పించి మరికొంతమందికి సత్యాన్ని అందేటట్లుగా చేశారో, తమ జీవితాలు ఆహుతైపోతున్న ఇతరులను క్షమించాలి, ప్రేమించాలనే గొప్ప సిద్ధాంతాలని, దేవుని యొక్క సిద్ధాంతాలని యేసు ప్రభు ఎలాగైతే ఈ భూమి మీద అందరికి అందించారో, అలాగే ఆయన అడుగుజాడల్లో దేవుని సంతోషపెట్టడానికి, దేవుని ప్రేమను చాటడానికి ఎవరైతే మిషనరీస్ గా వచ్చి ఇక్కడ సేవ చేశారో వారు దేశభక్తులు. వారు దేశభక్తులు. దేశద్రోహులకి దేశభక్తులకి వ్యత్యాసం తెలియకుండా మతం రంగు పులిమేసి దేశభక్తుల్ని దేశద్రోహుల్ని దేశభక్తుల్లా చూపిస్తూ అందరిని ద్వేషించండి. ఈ దేశంలో క్రైస్తవ్యం పెరిగిపోతే వాళ్ళు మనల్ని ఎలా చేస్తారో తెలుసా అంటే మిగిలా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అమెరికాలో మీరు ఉన్నతమైన విద్యలు అందిస్తున్నా ఉన్నారు. కిరణ్ గారు అనే ఆయన ఉంటారు కదా, ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. దాక్కుని బాణాలు వేస్తూ ఉంటాడు కదా అమెరికాలో దాక్కుని. ఆయన గారు ఉత్తముళ్ళ మాట్లాడతారు. ఆయన మరి భారతదేశం గొప్పదైతే, ఈ దేశమే ప్రపంచ దేశాలకు వెలుగైతే నువ్వెందుకు అమెరికా పోయి ఉద్యోగం చేస్తున్నావు? కాబట్టి దేశద్రోహం లేకపోతే దేశం యొక్క ప్రేమ ఇదంతా చేసేవాళ్ళు ఎవరనంటే ఇతర దేశాలకు పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ వాళ్ళు వీళ్ళని ఎంతో గౌరవిస్తారండి. నీ దగ్గర జ్ఞానం ఉందా, నేను గౌరవిస్తారు. మళ్ళీ వీళ్ళు అంటారు బ్రాహ్మణులు అంటే ఏంటంటేనండి జ్ఞానాన్ని బట్టి బ్రాహ్మణుడు అంటారు. ఒక్క దళితుని చూపించండి బ్రాహ్మణుడిగా, ఒక్క దళితుడైనా బ్రాహ్మణుడయ్యాడా ఈ భారతదేశపు చరిత్రలో? కాలేదు. ఎంత విద్యావేత్త అయినా సరే గొప్ప వాళ్ళ సైతం అంటరానివాడిగానే ఉండిపోయాడు. అటువంటి సమస్యలు ఎదుర్కొని అటువంటి మతాన్ని బ్యాన్ చేసిన ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్. కాబట్టి దేశ ద్రోహులు ఎవరు అని అంటే తన తోటి భారతీయుడిని లేకపోతే ఇండియన్ని ప్రేమించలేని వాడు. వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? వాడు క్రైస్తవుడైతే ఏంటి, వాడు హిందువుడైతే ఏంటి, వాడు ఎవరైతే ఏంటి, నువ్వు చెప్పాలనుకునేది సత్యం కాకపోతే చెప్పు వదిలేసాయి. ఇది వాస్తవాలు కాదంటే చెప్పు వదిలేసాయి. నీకున్న స్వేచ్ఛని బట్టి నువ్వు చెప్పు వదలడం వరకే. అలా చెప్తూ ఉంటే చెప్పకుండా ఎవరైతే ఆటంకం చేస్తున్నారో వారు దేశద్రోహులు. వాస్తవాలు చూడకుండా ప్రజల్ని మత్తులో ముంచేసే వాళ్ళే దేశద్రోహులు. ఇంకా మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయండి. అయితే నాతో పాటు ఉన్న మరికొంతమంది వక్తలు లేకపోతే దైవజనులు మాట్లాడడానికి నేను సమయాన్ని వారికి ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి క్రిస్టఫర్ గారు. హలో సార్. హలో, నేను మ్యూట్లోకి వెళ్ళానండి. మీరు కొనసాగించండి. చాలా సూపర్ గా చెప్పారు. మరి సొలొమన్ గారు ఒక కోణంలో చెప్పారు, మీరు మరో కోణంలో చెప్పారు. చాలా వందనాలండి, చాలా థ్యాంక్ యూ. మనము ఇంత చక్కగా వెళ్తుందని తెలుసుంటే ఇంకా చాలా మందికి నేను షేర్ చేసి ఉండేవాడిని. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని నేను రేపు చాలా మందికి నేను పంపుతాను. మీ వాయిస్ అందరూ విని సంతోషిస్తారు. మరి క్రిస్టఫర్ గారు ఉన్నారా అండి? ఎవరు లేరా? ఇంకెవరు లేరులేండి. బ్యాక్ స్క్రీన్ లో ఇంకెవరు లేరా? లేదండి, అంటే మనకి గ్లోరీ గారు ప్రిపేర్ అయ్యి వచ్చారు, బాగా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ ఆమెకి వచ్చేసి గ్లోరీ గారికి సిగ్నల్ అందలేదంట పాపము. ఇకపోతే శివ గారు దుబాయ్ నుంచి మాట్లాడారు, కానీ ఆయనకు వచ్చేసి
అక్కడ వర్షం పడుతుందండి అని అన్నారు. సో ఇప్పుడు మీరే కొనసాగించండి సార్. ఓకే అండి. అదే నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడడానికి ఏం ఓకే. లేదు. అసలు మీరు ఈ రోజు ఈ లైవ్ పెట్టడానికి గల కారణం ఏంటో చెప్పండి ఒకసారి. అవును సార్. అంటే సార్ నిన్నగాక మొన్న క్రైస్తవ ఉమ్, సంఘాలు దేశద్రోహుల్ని తయారు చేసే కేంద్రాలు అని ఒక పోస్ట్ పెట్టి దాంట్లో ఈ యొక్క టీం వాళ్ళు గోపి వాళ్ళ టీం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని దాదాపు 4 గంటల సేపు డిస్కషన్ చేయడం జరిగిందండి. సో అందులో అది నాకు చాలా బాధగా ఉండింది. క్రైస్తవ సంఘాలు ఎట్లా ఒక దేశద్రోహుల్ని తయారు చేస్తుంది. సో నిజానికి దేశద్రోహి ఎవరు అంటే సంఘం దగ్గరకు రాకుండా ఆపేవాడే. ఎందుకంటే సంఘం దగ్గరకు వస్తే వాడు బాగుపడిపోతాడు, వాడు మంచి మార్గంలోకి వస్తాడు. సో మంచి మార్గంలోనికి రాకుండా ఆపి సమాజానికి దేవుణ్ణి దూరం చేసేవాడే దేశద్రోహి. కాబట్టి అది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరు మీ మనసులో ఉన్నది మీరు చెప్పాలని మిమ్మల్ని నేను పిలవడం జరిగింది. మరి మనం ప్రతి ఒక్కరు కూడా ఇలా మనం మాట్లాడినప్పుడు చక్కగా దీన్ని మనం పోస్ట్ చేద్దాం, దీన్ని చాలా మంది షేర్ చేద్దాం. ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు ఇది వచ్చి స్ప్రెడ్ అవుతుంది జనాలకు. ఉమ్. మనలో ఒక ఐక్యత ఏర్పడుతుంది, మనలో ఒక పట్టుదల ఏర్పడుతుందండి. ఓకే అండి. అంటే వారు అంటే పేర్లు మనకు వద్దు కానీ ఆ హైందవ సహోదరులు చెప్పిన మాట ఏమిటంటే క్రైస్తవులు దేశద్రోహులు అని చెప్పారు కాబట్టి కాదు అని చెప్పడానికి మీరు ఈ లైవ్ పెట్టారు. అంతే అండి. అంతే కదా. అయితే అంతే. మరి వారికి కూడా మనం తెలియజేయాలి కాబట్టి మా ముందు మాట్లాడినటువంటి మరి బ్రదర్ సొలోమన్ గారు, క్రిస్టఫర్ గారు, తర్వాత మన ఎవరండి దుబాయ్ నుంచి సహోదరులు ఎవరండి, శివ గారు, శివ servant of శివ God. గారు వీరు మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. విన్నాను, నేను లైవ్ లోనే ఉన్నాను. వారి యొక్క అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారు. మన క్రిస్టఫర్ గారు కూడా చాలా బాగా వివరించారు. ఇప్పుడు దేశద్రోహులు క్రైస్తవులా లేకపోతే ఇంకెవరు? వారు అనుకునేటటువంటి వారి అభిప్రాయం ఏంటంటే, హైందవ సహోదరులు ఆలోచన ఏమిటంటే క్రైస్తవులు దేశద్రోహులు, ఎందుకు దేశద్రోహులు అవుతున్నారు అని వారి యొక్క అభిప్రాయము మరి ఏం చెప్పారో నాకైతే తెలియదు. కానీ వారికి ఉన్నటువంటి దురభిప్రాయం క్రైస్తవ్యం పట్ల వారికి ఉన్నటువంటి దురభిప్రాయం ఏంటంటే ఏదో ఈ యొక్క విశ్వాసాన్ని చెడగొట్టాలి, ఈ విశ్వాసంలో వెళ్తున్నటువంటి అనేక మరి ప్రజలు, చదువుకున్నటువంటి వారేమి, స్కాలర్స్ అయితేనేమి, పండితులు అయితేనేమి, ఎవరైతేనేమి అందరూ కూడా ఈ విశ్వాసాన్ని విశ్వసించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడుతుంది. అలాగా విస్తరింపబడితే మన యొక్క మనుగడ ఉండదు అని వారికి భయం పుట్టి, ఇందాక ఒక మాట చక్కగా చెప్పారు క్రిస్టఫర్ గారు, వారికి ఏంటంటే ఒక వణుకు మొదలయ్యి ఏదో విధంగా క్రైస్తత్వం మీద, క్రైస్తవుల మీద బురద చల్లాలి, ఏదో మాట్లాడాలి. కానీ వారు మాత్రం ఎందుకు దేశద్రోహులు, క్రైస్తవులు దేశద్రోహులు అని వారు మాత్రం ఏమాత్రం రుజువు చేయలేరు, రుజువులు చూపించలేరు. అసలు దేశద్రోహి అంటే ఎవరు? దేశానికి ద్రోహం చేసేటటువంటి వాడు ఎవరు? క్రైస్తవుడు ఏ విధంగా ఈ భారతదేశానికి ద్రోహం చేశాడు? లేదా వారైతే మరి ఎక్కడ మరి చూపించినట్లుగా మీరు చెప్పలేదు, వారు ప్రూఫ్ చూపించినట్టుగా చెప్పలేదు, కానీ వారు కూడా చూపించలేరు. వారు చూపించేదల్లా ఏం చూపిస్తారంటే ఏదో మతం మారుస్తున్నారు, ఇలాంటి చిన్న చిల్లర మాటలు మాట్లాడడం తప్ప అంతకు మించి ఏమి వారు రుజువులు చూపించలేరు.
దేశద్రోహి అంటే దేశాన్ని అమ్ముకునేటటువంటి వాడు, ఒకరి యొక్క విశ్వాసానికి అడ్డు తగిలేటటువంటి వాడు దేశద్రోహి. ఇప్పుడు ఎవరైనా ఒక విశ్వాసంలో నడుస్తున్నప్పుడు ఆ విశ్వాసాన్ని చెరగొట్టాలని ఎవడైతే అనుకుంటాడో తద్వారా అలజడులు సృష్టించి దేశంలో అసాంఘిక శక్తుల ద్వారా అలజడులు సృష్టించి ఎవడైతే ప్రయత్నం చేస్తుంటాడో, మీరు ఉదాహరణకు చూడండి, ఏ క్రైస్తవుడైనా హిందూ దేవాలయంలోకి వెళ్ళి ఎవడైనా అసభ్యంగా ప్రవర్తించాడా? ఏ భారతదేశానికి సంబంధించిన వాడు కదా. క్రైస్తత్వం అంటే అందరూ భారతీయులమే, ఎవడు అబ్బసొమ్ము కాదు. ఇక్కడ మనందరం కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నాం. అలాంటప్పుడు నన్ను శాసించేటటువంటి అధికారం వాడికి ఎక్కడుంది? నా విశ్వాసం, నేను ఎక్కడ ఏం తినాలి, ఏ విధంగా నేను ప్రవర్తించాలి, నేను ఏ విశ్వాసాన్ని అనుసరించాలి అనేటటువంటి అది నా హక్కు. అటువంటి దాన్ని ప్రశ్నించడానికి, నాకు ఎదురు తిరగడానికి ఎవడైతే వస్తాడో వాడే దేశద్రోహి. అంతేకాదు, బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ భారతదేశాన్ని, నా భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తున్నప్పుడు డబ్బులకు అమ్ముడుపోయి బ్రిటిష్ వాడు కాళ్ళు, వాడు బూటులు నాకినటువంటి వాడు ఎవరు? క్రైస్తవుడా? ఆ బ్రిటిష్ వాడు బూటులు నాకినవాడు ఎవడు? ఎవరైతే నిన్ను దేశద్రోహి అంటున్నాడో, ఎవరైతే క్రైస్తవులను దేశద్రోహులు అని అంటున్నాడో వాడే దేశద్రోహి. ఆ బ్రిటిష్ వాడు బూటులు నాకి ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి వాళ్ళ బూటులు నాకి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద గురించి, ఈ దేశం యొక్క సీక్రెట్స్ ఏ అయితే మనకు సంపద ఎక్కడెక్కడ ఉందో సీక్రెట్స్ అన్ని కూడా తెలియజేసినటువంటి వాళ్ళలో ప్రముఖులు మీరు చూసినట్లయితే నేను చెప్తాను. జైసంద్ అనేటటువంటి వాడు ఒకడు, మాన్సింగ్ అనేటటువంటి వాడు ఒకడు, ఆ తర్వాత ఫణీంద్రనాథ్ ఘోష్. వీళ్ళందరూ ఎవరండి? వీరందరూ ఎవరు? క్రైస్తవుల వీళ్ళు. వీరందరూ ఏం చేశారో తెలుసా? ఆ బ్రిటిష్ వాడి దగ్గర డబ్బులు తీసుకొని వారికి ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ అన్ని కూడా జారవేస్తూ ఉండేటటువంటి వారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆ ధర్మంలో ఉంటూ, నేనే ధర్మాన్ని అయితే అనుసరిస్తున్నానో నా ధర్మానికి వాడు వ్యతిరేకంగా వచ్చి నా గుడులు పడగొడతాడు, నేను ఆరాధించే దేవుణ్ణి తోలనాడుతూ ఉంటాడు, నేను ఆరాధించేటటువంటి దేవాలయానికి వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, డిబేట్లతో మాట్లాడుతూ ఉంటుంటాడు, వాడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ క్రైస్తవుడైనా అలా చేస్తున్నాడా? ఎవడు దేశద్రోహి? మనం ఎప్పుడైనా డిబేట్ పెట్టామంటే చక్కగా సంస్కారవంతంగా మాట్లాడుతూ ఉంటాం. మరి వారి డిబేట్లు మీరు చూస్తున్నారు, వెళ్తున్నారు, చాలా మంది మన సహోదరులు వెళ్తూ ఉన్నారు. కానీ వారు ఎలా మాట్లాడుతున్నారు, వారి మాటలు ఎలా ఉంటున్నాయి? మనం అనుసరించేటటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని ఎలా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. అదే ఇందాక మన క్రిస్టఫర్ గారు లేవనెత్తినటువంటి నీ తల్లినైనను తండ్రినైనను నీవు ద్వేషించమని కాదు, ద్వేషించమని లేదు. మత్తయి సువార్త ఎక్కడ 10వ అధ్యాయం 37వ వచనం మనం చూసినట్లయితే అక్కడ తనను అనుసరించమన్నాడు. దీని గురించి క్రిస్టఫర్ గా చక్కగా అది మిలిటరీలో ఎలాగైతే ఉంటుందో ఆ మిలిటరీ యొక్క పాలసీ ఎలాగ ఉంటుందో అలాంటి దానిని, అనగా ఏది కంటే కాదు
ముందు నీకు దేవుని అనుసరించాలి, దేవుని మాటను అనుసరించాలి అని అక్కడ ఆ సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తున్నటువంటి మాటని వక్రీకరించి మరి వేరొక మాట దానికి ఆపోజిట్ గా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీ తల్లిని తండ్రిని సన్మానింపు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఆ మాట వీరికి అక్కర్లేదు. ఈ దుర్మార్గులకి ఆ మాటలు మాత్రం అక్కర్లేదు. తల్లిని తండ్రిని ద్వేషించమనే మాట మాత్రం పట్టుకుంటున్నారు. ఏం ద్వేషించమంటున్నారు? నీకు దేవుని మొట్టమొదటి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వమని అర్థం. ఎందుకంటే దేవుడు వాక్యము, ఆ వాక్యమే, ఆ సత్యాన్ని అనుసరించమని, ఆ సత్యాన్ని ముందుగా నువ్వు సత్యాన్ని అనుసరించు, ఆ సత్యమే వాక్యమని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్తుంది కదా. ఆ సత్యాన్ని మొట్టమొదటిగా అనుసరించు, ఆ తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానింపు. ఆ విధానంలో అది చెప్పబడుతూ ఉంటుంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు తీసుకొని తెలియకపోతే నేర్చుకోవాలి. తెలుసున్నటువంటి మాటలు నీవు ఏమైనా డిబేట్ చేయాలనుకుంటే, నీకేమైనా దమ్ము ఉంటే నీ గ్రంథాలు ఈ బైబిలు రెండు కంపేర్ చేసుకుంటూ మాట్లాడు. నీకేమైనా సత్తా ఉంటే నీ నీ గ్రంథాలు తీసుకుని రా, మాట్లాడదాం. అలా కాదు, ఒకడు అంటాడు వాళ్ళ గ్రంథాలు చదవాలంటే సంస్కృతం రావాలట, బైబిల్ చదవాలంటే వాడికి హెబ్రూ వచ్చేవాడికి ఇబ్రూ రాదు, ఏమి రాదు, బైబిల్ చదివేస్తాడు. వాడి గ్రంథాలు చదవాలంటే అట మనకు సంస్కృతం రావాలట, వాడికి సంస్కృతం వచ్చినట్లు. ఇలాంటి దేశ ద్రోహులు మత కల్లోలాలు సృష్టిస్తూ ఎక్కడండి దేశంలో, భారతదేశంలో ఎక్కడ ఎన్ని మత ఘర్షణలు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? క్రైస్తవుడు ఎక్కడన్నా చేసినట్లుగా వీళ్ళు ఏమైనా చూపించగలరా? ఎక్కడో సదురుమరుగా చూపించి దాన్ని మాత్రం హైలైట్ చేస్తూ ఉంటుంటారు. ఒకడు చర్చికి మీదకెక్కి ఆ సిలువు దగ్గరికి ఎక్కి అక్కడ వాడు జెండా పాకుతాడు. మరి ఇదేనా దేశద్రోహం చేసేది? ఎవడు? మత కల్లోలాలు సృష్టించేది ఎవడు? క్రైస్తవుడా? ఇలాంటి దుర్మార్గం పనులన్నీ కూడా చేస్తూ మళ్ళీ క్రైస్తవులే దేశద్రోహులు అంటూ వాళ్ళు డిబేట్లు పెట్టి మనల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ మనం సామరస్యంగానే మాట్లాడతాం. సహోదరులారా, మనం ఏ డిబేట్ పెట్టినా కానీ వాళ్ళలాగా మాట్లాడొద్దు. వారికి మాత్రం తెలియజేద్దాం. వారికి ఏంటి, వాళ్ళ సంస్కారం, వారి యొక్క ధర్మం అదే. వాళ్ళ ధర్మం నేర్పేది ఆ బూతులు కాబట్టి ఆ ధర్మం అటువంటిదే అని అందరూ తెలుసుకుంటారు. మాట్లాడుకోండి, వాళ్ళ ధర్మం అదే కదా చెప్పేది. సనాతనం అంటే అదే అనుకుందాం మనం. సనాతన ధర్మం అంటే బూతులు. క్రైస్తవుడు ఎవడో బూతులు మాట్లాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశంలోనే పుట్టాడు, పెరిగాడు, భాషలన్నీ నేర్చుకున్నాడు. అలాంటి భాషలు కూడా నేర్చుకున్నాడు, వాడు కూడా మాట్లాడగలడు. కానీ నా ధర్మం, నా విశ్వాసం, నేను అనుసరిస్తున్నటువంటి ధర్మం నాకు అడ్డు తగులుతుంది. నా ధర్మం అంత సంస్కారవంతమైంది. నా ధర్మం నా ప్రవర్తనని చక్కగా తీర్చిదిద్దేటటువంటి ధర్మం. అందుకనే నేను ఇంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాం. ప్రతి క్రైస్తవుడు ఇంత సంస్కారవంతంగా మాట్లాడడానికి కారణం నా ధర్మం. నీవు అలా మాట్లాడడానికి నీ ధర్మం. నీ ధర్మం నేర్పింది నీకు అదే, బూతులు మాట్లాడమని. ప్రతి ఒక్కడు కూడా బైబిల్తో బ్రతుకుతున్నారు. బైబిల్ లేకుండా మీరు బ్రతకగలరా? నీ గ్రంథంలో ఏముందో నువ్వు చెప్తే
ఒక్కడు నీ డిబేట్కి కానీ నీ ఛానల్కి కానీ రాడు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పట్టుకుని 2 మాటలు పట్టుకుంటాడు. ప్రతి ఒక్కడు కూడా ఒక వేదాంతలా తయారవుతున్నారు. ఎందుకంటే ఆ మాటల ద్వారా కూడా బ్రతుకుతున్నారు. అంత శక్తివంతమైనటువంటిది దేవుని మాటలు. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, ఒక మెస చేతనైనను కక్ష చేతనైనను ఏ విధము చేతనైనను క్రీస్తును ప్రకటిస్తున్నారు అంటాడు. కాబట్టి సోదరులారా, మరి ఎంతవరకు మన విక్టర్ బాబు గారు ఈ డిబేట్ కాదు కానీ డిస్కషన్ మరి పెట్టారు. మార్నింగే నాకు తెలియజేశారు. ఇలాంటివి వారికి మనం చక్కగా సమాధానాలు చెబుదాం. ఈ సహోదరులు ఇప్పుడు మాట్లాడినట్లుగా వారు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి కౌంటర్గా మనం ఇలాగ డిస్కషన్స్ పెట్టి కౌంటర్గా మాట్లాడదాం, సంస్కారవంతంగా మాట్లాడదాం. వారికిలాగా మనం మాట్లాడొద్దు. ఎవరు ఏది పెట్టినా కానీ, ఎవరు మనల్ని తోలనాడినా కానీ అలా మాట్లాడొద్దు. ఎందుకంటే మన ధర్మం, మన విశ్వాసం, మన యొక్క అనుసరించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు గనక మన మాటలు అలాగే ఉంటాయి. కాబట్టి అలాగే అనుసరించాలని అందరినీ కోరుతూ, మరి సమయాన్ని ఇచ్చినటువంటి విక్టర్ బాబు గారికి వందనాలు చేస్తూ, ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ, క్రిస్టఫర్ గారికి, సొలొమన్ గారికి, శివ గారికి, మరి ముఖ్యంగా ఈరోజు మోడరేటర్గా ఉంటున్నటువంటి విక్టర్ బాబు గారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. హలో హలో క్రిస్టఫర్ గారు మాట్లాడండి సార్. అయిపోయిందండి, అయిపోయింది. సొలొమన్ గారు సార్. సార్, క్రిస్టఫర్ గారు కింగ్డమ్ క్రిస్టఫర్ గారు ఉన్నారండి? ఉన్నారండి, ఉన్నారు బ్రదర్, ఉన్నానండి. మనం మాట్లాడాల్సిన విషయాలు మంచిగా అందరూ షేర్ చేసుకున్నారు. వందనాలు సార్. మీరు కూడా ఇలాగ పిలవండి. నేను మీరు ఎలాగైతే వచ్చారో నేను కూడా అలాగే వస్తాను. మీరు వీలైనప్పుడు మరలా 2 రోజులకు ఒకసారి ఏదో ఒక టాపిక్ ని మనం తీసుకుని మనం ఎవరో ఒకరు రౌండప్ చేస్తూ ఉండాలి. మీ ఛానల్లో కానీ, లేదు మీకు వీలు పడకపోతే నేనే పిలుస్తాను. మీరు ఇక్కడికి వచ్చేసి చక్కగా మీ యొక్క సందేశాన్ని ఇవ్వండి. మీ తరపున మీకు కనీసం మీ యొక్క సంఘస్థులకు లేదా మీ యొక్క ఫ్రెండ్స్కి ఇదంతా కూడా మీరు ఆ యొక్క యూట్యూబ్ లింక్ను మీరు షేర్ చేయండి. వాళ్ళు అలాగే షేర్ చేసుకుంటారు. నేను చాలా వరకు రేపు దీన్ని షేర్ చేస్తాను. ఎందుకంటే నాకన్నా కూడా మీరందరూ కూడా కలిసి మాట్లాడిన ఒక సందేశం ఇందులో ఉంది కాబట్టి చక్కగా దేవుడు మిమ్మల్ని దీవించును కాకండి. నేను మీకు ఏమీ ఇచ్చుకోలేను. మిమ్మల్ని పిలిచాను, మీరందరూ వచ్చారు. మనందరం కలిసి దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం మనం మాట్లాడాము. దేవుడు మనకు తగినటువంటి ప్రతిఫలాలతో, దీవెనలతో ఆయన మనల్ని నింపుతాడు. మీ అందరికీ వందనాలు సార్. మరి కింగ్డమ్ గాడ్ క్రిస్టఫర్ గారు బ్రదర్, జస్ట్ చిన్న ప్రార్థన చేసి దీన్ని క్లోజ్ చేద్దాం సార్. చాలా వందనాలండి గారు, క్రిస్టఫర్ గారు, అందరికి వందనాలు. మనం ప్రార్థన చేసి మనం ప్రైజ్ లాట్ చెప్పేసి ముగించుకుందాం సార్. చిన్న మాట అండి. మీరు ఏమిస్తారో ఎవరు అనేది కాదండి, వాస్తవాలు మాట్లాడడం అనేది మన బాధ్యత. అలాగే వాస్తవాలు కనబడకుండా ఏదైతే చెడు ప్రచారం జరుగుతుందో దానిని అడ్డుకోవడం కూడా మన బాధ్యత. ఈ విషయంలో మీ యొక్క ఆసక్తి
గౌరవించదగింది, అలాగే ప్రశంసనీయమండి. చక్కగా ఏర్పాటు చేశారు. మనలో ఉండే ఈ ఫైర్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ గా తర్వాత క్రైస్తవ సమాజానికి క్షేమాభివృద్ధికరంగా ఉండాలి. మనం కూడా శృతి మించి మాట్లాడకుండా మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎవరైనా శృతి మించినా మిగిలిన వాళ్ళు ఖండించడం అనేది మనము సభాముఖంగా లేకపోతే ఈ ఛానల్లో ఉన్నప్పుడే ఖండించి మనం మన సహోదరులు మళ్ళా సరి చేసుకుంటూ రావాలి. అంతేగాని బూతులు తిట్టేవారిని లేకపోతే విపరీతంగా తీవ్రమైన మాటలు మాట్లాడే వారిని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు నేను విన్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంచుమించుగా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉంటే అటాక్ చేశారు. కొందరైతే తీవ్రమైన పదజాలంతో మీ మీద మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ విధంగా మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేసేవారు ఎవరు లేరు. కాబట్టి అదే మోడరేటర్ గా మీరు గాని లేకపోతే మన సహోదరులు ఉన్నారు కదా, మూర్తి క్రిస్టఫర్ గారు గాని ఎవరైనా హద్దు మీరుతున్నప్పుడు ఖండించి చక్కగా మళ్ళా లైవ్ ని కొనసాగించే ప్రయత్నం చేయండి. మీరిద్దరూ ముందుండి యవనస్తులను కానీ మరి ఎవరినైనా ఆహ్వానించి కార్యక్రమాలు జరిగిస్తే బాగుంటదండి. ఇది నా సలహా. మీరు సలహా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పరిశుద్ధ కృపామయుడ మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుని యొక్క రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి కొనుక్కున్న మా తండ్రి, మీ కృతజ్ఞతాస్తులు. నాయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి, మీ ప్రియబిడ్డలుగా స్వీకరించడానికి మీ కుమారుని మా కొరకు అప్పగించి మమ్మల్ని అందరినీ మా తండ్రి మీ ప్రియమైన బిడ్డలుగా మీ రాజ్యానికి, మీ స్వాస్థ్యానికి హక్కుదారులుగా స్వీకరించినందుకు స్తోత్రాలు. మా నాయన లోకరక్షకుడిగా ఉండుటకు మీ కుమారుని పంపి మా తండ్రి ఆయనే యందు సర్వమానవాళికి ప్రతి దేశంలో ఆయా భాషలు మాట్లాడే వారిలో ఉన్న వారిని అందరినీ కొనుక్కుని మీ ప్రియబిడ్డలుగా స్వీకరించినందుకు స్తోత్రాలు. మీరు లోకాన్ని అంతటినీ ప్రేమించి మీ అద్వితీయ కుమారుని ద్వారా ఎవరూ నశించకుండా రక్షణ పొందాలని గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నందుకు స్తోత్రాలు. మీ దీర్ఘ శాంతాన్ని బట్టి, మీ కృపా బాహుల్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు తండ్రి. మీ కుమారుని యందు మీరు ఉంచిన కృపను మేము కాళ్ళదన్నుకోకుండా మా తండ్రి మీ దరి చేరి మా నాయన మీ కుమారుని ద్వారా రక్షణ పొందే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తులు. ఈ రక్షణ సువార్తను అనేకులకు అందిస్తున్న మీ ప్రియబిడ్డలు మా దేశంలో అనేకులు ఉన్నారు. వారందరినీ మీరు బలపరచండి. ఏ విధంగా సత్య సువార్తను మా పూర్వీకులు అందించారో మేము గుర్తెరిగి ఆవేశంతో కాకుండా ప్రేమతో ఈ సువార్తను అందించే భాగ్యం మాకు దయచేయండి. మీ కుమారుడు ఏ విధంగా అయితే మా తండ్రి అందరినీ ప్రేమించి మన ఆయన అందరినీ మన ఆయన దరి చేర్చుకున్నారు, ఆ విధంగా మేము కూడా మీ రాజ్య సువార్తలో అనేకులను మీ కొరకు సంపాదించలాగిన మీ సహాయం దయచేయండి. తద్వారా అనేకులకు మీ నీతి బోధలు, మీ కుమారుని యొక్క నీతిమంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని పరిచయం చేయడం ద్వారాను, మేము దానికి తగినట్లుగా జీవించడం ద్వారాను అనేకులు మీ వైపు నడిపించినట్లు మీ సహాయం దయచేయండి. మీ గ్రంథాన్ని మా తండ్రి మీ కుమారుని యొక్క పరిచర్యను మా తండ్రి మీరు ఎన్నుకున్న మీ ప్రియబిడ్డలను అనేకులను అపార్థం చేసుకుంటూ మా తండ్రి వక్ర భాష్యాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పగలగడానికి తగిన జ్ఞానం దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమాలంతా ఆసక్తితో నిర్వహిస్తున్న మీ ప్రియ కుమారులు విక్టర్ బాబు గారిని బట్టి, అలాగే మూర్తి క్రిస్టఫర్ గారిని బట్టి, ఇంకా మాతో పాటు ఏకీభవించి కార్యక్రమంలో కొనసాగిన మీ ప్రియబిడ్డలందరిని బట్టి, ముఖ్యంగా సొలొమోన్ గారిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు తండ్రి. వారిని జ్ఞానంలో బలపరచండి, నింపండి.
మీ కృపతో నడిపించండి. మీ కుమారునికి తగినట్లుగా మా జీవితాలు ఉంటూ మిమ్మల్ని సంతోషపెట్టడానికి మా తండ్రి మీ కుమారునితో పాటుగా మేము మహిమలో మా నాన్న మీ కృపలో ఎదగడానికి మీ సహాయం దయచేయవలసిందని ప్రారంభించిన ఈ పని మా నాయన ఆవేశంతో ముగించకుండా మా తండ్రి అలాగే కొనసాగించలేకుండా ఉండకుండానట్లు మీ సహాయం దయచేయండి. కొనసాగించడానికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, ఆసక్తిని, ఆత్మ తీవ్రతను మా అందరికి దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు వాస్తవాలు తెలుసుకుని రక్షింపబడిన వారు రక్షణలో కొనసాగడానికి, రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందడానికి మీ కృప చొప్పున జరిగించవలసిందని, మీ సహాయం అందించవలసిందని ప్రార్థన మనవులు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ సార్. ఆమేన్. ఆమేన్ అందరికీ సార్. వందనాలు సార్. వందనాలు సార్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. ఓకే సార్. వందనాలు, అందరికి వందనాలు. వందనాలు. సార్ మరి రేపు కలుసుకుందాం సార్. క్రిస్టఫర్ సార్ ఫోన్లో నమస్తే. సొలొమన్. తెలుసండి. సరే సార్, మంచిది. క్లోజ్ చేస్తాను. ఓకే సార్. గుడ్ నైట్ అండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ టు ఆల్. ఓకే Good night, ఓకే sir. గుడ్ నైట్.